హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం మహేష్ బాబు గారు కొన్ని మూవీస్ అయితే వద్దు నేను చేయను వేరే వాళ్ళకి బాగుంటాయి అని చెప్పేసి అన్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. వెళ్లే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అయితే ఈ లిస్ట్ లో ఫస్ట్ వచ్చేసి గజనీ మూవీ. సూర్య గారు చేశారు కదా గజనీ మూవీ. ఆ మూవీలో ఏంటంటే ఆయన గుండు చేసుకుని మొత్తం పిచ్చి పిచ్చిగా వేస్తుంటారు కదా, ఆ క్యారెక్టర్ సూట్ అవ్వదని చెప్పేసి మహేష్ బాబు గారు వద్దని చెప్పారు. నెక్స్ట్ సెకండ్ ఈ లిస్ట్ లో పుష్ప ద రైజ్. పుష్ప మూవీ ఉంది కదా, అది ఫస్ట్ మహేష్ బాబు గారు చెప్పారు స్టోరీ, కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆయన ఒప్పుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి యానిమల్. యానిమల్ మూవీ ఫస్ట్ అయితే మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళింది అనమాట. కానీ అక్కడ ఏమైంది అంటే లైక్ అంత రగ్డ్ మాస్, నెక్స్ట్ వచ్చేసి అవి ఉంటాయి కదా, సో అదంతా కుదరదు నాకు అని చెప్పేసి వద్దని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి మనకి రానా గారు చేశారు చూడండి లీడర్ మూవీ, ఎప్పటిదో పాతది. ఆ సినిమా కూడా ఫస్ట్ మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళింది, కానీ ఆ మూవీ ఎందుకో ఎక్కలేదు మహేష్ బాబు గారికి, సో వద్దని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్ లో వర్షం. వర్షం మూవీ ప్రభాస్ గారు సూపర్ హిట్ మూవీ ఉంది కదా, ఆ మూవీ వచ్చేసి మనకి ఫస్ట్ మహేష్ బాబు గారికి చెప్పారు, కానీ మహేష్ బాబు గారు డేట్స్ కుదరక వద్దని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఈ లిస్ట్ లో లాస్ట్ వచ్చేసి ఇడియట్ మూవీ. పూరి జగన్నాథ్ గారు ఫస్ట్ మహేష్ బాబు గారికి చెప్పారు. సో ఏంటంటే ఈ ఇడియట్ మూవీ కొంచెం ఎట్లా ఉంటదంటే కొంచెం అరగెన్స్, ఎవరి మాట వినము, ఏదనుకుంటే అదే చెయ్యాలి అట్లా ఉంటది అని చెప్పేసి వద్దని చెప్పారు అనమాట మహేష్ బాబు గారు. అండ్ లాస్ట్ వచ్చేసి మనకి విజయ్ గారిది మూవీ ఉంది కదా స్నేహితుడు, తెలుగు డబ్బుడు, అదే 3 Idiots మూవీని స్నేహితుడు చేశారు కదా, ఆ మూవీ అన్నమాట. ఆ మూవీ కూడా మహేష్ బాబు గారికి చెప్తే మహేష్ బాబు గారు అప్పుడు సంథింగ్ డేట్స్ ఇష్యూ ఇంకా స్టోరీ కొంచెం అటు ఇటు ఉండడం వల్ల నేను చేయలేను అని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ అన్నమాట 7 మూవీస్ మహేష్ బాబు గారు ఏ అయితే రిజెక్ట్ చేశారో. బట్ ఈ సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఒకవేళ మహేష్ బాబు గారు చేస్తుంటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.